అండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు నేను సింపుల్‌గా ఎగ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పిల్లలకు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ ఏస్తే తినరు కదండీ! నేను చాలా సింపుల్ స్టైల్‌లో చూపిస్తాను చూడండి. ఇలా చపాతీ ముద్దను మనము ఇలా రౌండ్‌గా చపాతీ కంటే కాస్త పెద్దగా మనము తిక్కుకొని ఈ విధంగా షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఒక టూ చేసి చూపిస్తాను చూడండి. ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ పూర్తి ఫ్రై అయితే చేయకూడదు. షాలో ఫ్రై చేసుకొనేసేసి పక్కకు తీసుకొని ఒక బౌల్లోని మనము ఒక 3 ఎగ్స్ని తీసుకోవాలి. నేను నాటి ఎగ్స్ ఉంటే ఇంట్లో తీసుకున్నాను. ఈ 3 ఎగ్స్ని ఈ విధంగా చేసుకొని అందులోనికి ఉప్పు, కారము వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కారము వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని తీయటం వల్ల సరిగా చేయలేకపోతున్నాను. ఇక ముందు నేను కొంచెం గ్రోనప్ అవుతాను. చూడండి, ఈ విధంగా పెనం వేడైన తర్వాత కాస్త ఆయిల్ రాసుకొని దాని మీద మనము ఇలా ఆమ్లెట్ లాగా వేసుకొని దాని మీద మనము ఈ షాలో ఫ్రై చేసుకున్నటువంటి చపాతీని మనము యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్దగా వేసానండి. సరిపడినంత వేసుకుంటే ఆమ్లెట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా నూనె రాసుకొని మనము ఈ విధంగా టర్న్ చేసుకొని కాల్చుకొని టమాటో అండ్ చిల్లీ సాస్ను ఈ విధంగా అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక చపాతీని కూడా ఈ విధంగా రోల్ చేసుకొని చాలా సింపుల్ వేలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా స్పూన్ తీసుకొని మొత్తం అలా అప్లై చేసుకొని రోల్ చేసుకొని కట్ చేసుకొని పిల్లలకు బాక్స్కి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని మనము లంచ్కు చాలా సింపుల్ వేలో చేసుకునేటువంటి ఎగ్ రోల్ అండి. బాయ్ అండి.